గుడ్డు బజ్జీ ఎప్పుడు చేసినా స్పెషలేనండి. అసలు గుడ్డు అంటేనే స్పెషల్. వెరీ గుడ్ గా తయారు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా కోడిగుడ్లను బాగా ఉడికించి చల్లారిన తర్వాత తక్కువ ఒలిచేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒక గుడ్డుని 2 హాఫ్లు చేయాలి. ఇలా మొత్తం అన్ని సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 స్పూన్ వాము, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డుని నిదానంగా చందమామ ఊడిపోకుండా పిండిలో ముంచుకుని సలసలా మరిగే నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్క వాయికి 4 బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుని వేరొక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఘట్టం, స్టఫింగ్ లేకపోతే బజ్జీ తిన్నట్టే ఉండదు. ఒక గిన్నెలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం వేసి నిమ్మకాయ 1 బద్ద పిండుకొని కలిపేసి పక్కన పెట్టేద్దాం. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు బజ్జీని మిడిల్ లో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు స్టఫింగ్ పెట్టుకుని తింటే వెరీ గుడ్ అనాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.